ధర్మరాజుని రాజ్యపాలన స్వీకరించమని చెబుతూ ఇంకను భీష్ముడు ఇలా చెప్పసాగెను. ఈ శ్రీకృష్ణుడే ఆది అయిన నారాయణుడు, పరమపురుషుడు. కాని వృష్ణివంశమునైతడు మనలో ఒకని వలె చరించుచు తనచే సృష్టింపబడిన మాయచే మనలను మోహపరచుచున్నాడు. ఓ రాజా, శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవాన్ కపిలుడు మొదలగు వారందరూ ఇతని మహిమలను ప్రత్యక్షానుభవము ద్వారా పరమ గోప్యముగా ఎరిగియున్నారు. ఓ రాజా, ఎవరినైతే నీవు అజ్ఞానముచే మేనబావయని, ప్రియమిత్రుడని, శ్రేయోభిలాషి అని, సచివుడని, దూతయని, సుహృత్తని భావించుచున్నావో అతడే సాక్షాత్తుగా ఆ దేవదేవుడు. దేవదేవుడైన ఇతడు సర్వుల హృదయమునందు విరాజమానుడైయుండును. సమదర్శి అయిన ఇతడు బుద్ధి వైషమ్యమనడి అహంకారమునకు దూరుడు. సమచిత్తుడైన ఇతడు ఏది ఒనర్చినను అది కల్మషరహితమై అద్భుతముగా గోచరించును. దయాపూర్ణుడైన శ్రీకృష్ణుడు నేను అనన్య భక్తులలో ఒకడైన కారణమున నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనమొసగినాడు. భక్త్యావేశముచే మనసా వాచ ఆ శ్రీకృష్ణ భగవాని నామమును కీర్తించుచు దేహత్యాగము చేసిన భక్తుడు యోగి సర్వ విధములైన కామ్యకర్మల బంధము నుండి విముక్తుడగును. చతుర్భుజములు కలిగినవాడును, అరుణలోచనములతో శోభిల్లు ముఖపద్మమున ప్రసన్న మందహాసమును కలిగినవాడును అగున ప్రభువు నేను ఈ దేహము త్యజించు సమయమున నా చెంత వేచియుండుగాక. సూత గోస్వామి ఇలా చెప్పసాగెను. శరపంజరముపై శయనించిన భీష్ముని హృద్యమైన పలుకులు విని ధర్మరాజు వివిధ ధర్మనియమములను గురించి ఋషుల సమక్షములో భీష్ముని ప్రశ్నించెను. ధర్మరాజు విచారణపై భీష్ముడు మొదట స్వభావమును అనుసరించి వర్ణాశ్రమ విభాగములను వివరించెను. తరువాత నివృత్తి ప్రవృత్తి మార్గము, రాగము వైరాగ్యము రెండింటి లక్షణములను క్రమబద్ధముగా వివరించెను. తరువాత దాన ధర్మములను, రాజధర్మములను, మోక్ష ధర్మములను వాటి విభాగములను అనుసరించి వివరించెను. ఆ తరువాత స్త్రీ ధర్మములను, భక్తుల ధర్మములను గురించి సంక్షిప్తముగా మరియు స్పష్టముగా వివరించెను. తత్వము తెలిసినవాడు కనుక ధర్మార్థ కామ మోక్షములను వాటి ఉపాయములను ఇతిహాస దృష్టాంతములను ఉదహరించుచు వివరించెను. భీష్ముడు ధర్మము గురించి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయము అత్యంత అభిలషణీయమైనది. వేలాది శాస్త్రములలో నిష్ణాతుడైన భీష్ముడు అంతటా మౌనము వహించెను. సంపూర్ణముగా ముక్తసంగుడై మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీతవసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచియున్న శ్రీకృష్ణునిపై దృష్టిని సంలగ్నము చేసెను. శ్రీకృష్ణ భగవానునే తదేకముగా గాంచుచు శుద్ధమైన ధ్యానము ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహబాధల నుండి ఉపశాంతి పొందెను. ఆ విధముగా బాహ్యేంద్రియ కర్మలన్నీయు ఒక్కమారుగా అణిగినంతటా భౌతిక దేహమును త్యజించుచు జనార్దుని భక్తితో ప్రార్థించెను. భీష్ముడి ప్రార్థనల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.